హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి టీజీ పాలిసెట్ 2025. సో టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేసిరనుకో సో టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ లాస్ట్ వరకు వాచ్ చేయాలి, చేస్తారు కదా నాన్న, రైట్. సో డియర్ స్టూడెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా, రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్ చూడండి, నా ట్యాబ్ నుంచి మీకు బెస్ట్ టాప్ 10 కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను చూడండి, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ లీస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను చూడండి నాన్న మీకు, రైట్. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ నాన్న, ఇది మెయిన్ కాలేజ్ అనమాట. సో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, మాసప్ ట్యాంక్లో బెస్ట్ కాలేజ్ ఇది. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్లో ఒకటి ఉంది, ఇది కూడా చాలా మంచి కాలేజ్ అనమాట. సో మాసప్ ట్యాంక్ తర్వాత ఇది బెస్ట్ కాలేజ్ అనమాట, రామంతపూర్లో ఒకటి ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ అర్బన్లో ఒక కాలేజ్ ఉంది, ఇది కూడా థర్డ్ ప్లేస్లో ఉంది నాన్న, ఇది కూడా బెస్ట్ కాలేజే. ఇవన్నీ టాప్ 10 ప్లేస్లో ఉంటాయి అన్నమాట ఈ కాలేజెస్ అన్ని. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చూడండి, నేను జూమ్ చేస్తున్నాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో ఒక కాలేజ్ ఉంది. అండ్ సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తిలో ఒక కాలేజ్ ఉందన్నమాట. సో దానికి సంబంధించిన ఇక్కడ సీట్లు కూడా ఉన్నాయి, సైడ్కి చూడండి మీరు, రైట్. సెవెంత్ ప్లేస్లో వచ్చేసి ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జహీరాబాద్లో ఒకటి ఉంది, జహీరాబాద్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇది కూడా బెస్ట్ కాలేజే, గవర్నమెంట్ కాలేజెస్ అవన్నీ. సో ఎయిత్ ప్లేస్లో వచ్చేసి ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్లాలో ఒక కాలేజ్ ఉంది, ఇది కూడా టాప్ 10 ప్లేస్లో ఉంటుంది ఈ కాలేజ్ కూడా. సో నైన్త్ ప్లేస్లో వచ్చేసి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెంగళరావు నగర్లో ఉంది, హైదరాబాద్లో ఉందన్నమాట ఈ ఉమెన్స్ కాలేజ్ అనమాట, ఇది కూడా గవర్నమెంట్ నాన్న. సో ఇక్కడ మీకు ఎన్ని సీట్లు అనేది ఇక్కడ సైడ్కి ఇచ్చారు, 240 సీట్స్ ఉన్నాయన్నమాట ఈ కాలేజ్లో, ఓకేనా. సో బ్రాంచ్ల వారీగా ఉంటాయి, రైట్. 10th ప్లేస్లో వచ్చేసి ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది ఆదిలాబాద్లో ఉందన్నమాట, ఆదిలాబాద్లో ఉంది, ఇది కూడా గవర్నమెంట్ కాలేజే. దెన్ 11th ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నల్గొండలో, ఇది నల్గొండలో ఒక టాప్ 10 కాలేజ్, ఇది కూడా మంచి కాలేజ్ అనమాట, నల్గొండలో ఒకటి ఉంది. అండ్ 12th ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ ఎంజిఎం సర్కిల్లో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇది హైదరాబాద్లో ఉంటుందన్నమాట, ఓకేనా, రైట్. సో 13th ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెంలో ఉంది ఒక కాలేజు. అండ్ 14th ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్మేట్లో ఒక కాలేజ్ ఉందన్నమాట. స్టూడెంట్స్ ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అండ్ ఆల్సో టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని నీట్గా చదవండి. సో ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయనేది మీకు తెలిసిపోతుంది నాన్న. సో ఇంకా నేను స్క్రోలింగ్ చేస్తాను, ఇంకా ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి నాన్న, చూడండి ఇక్కడ చూడండి, బెస్ట్ టాప్ 10 కాలేజెస్ చూడండి ఒకసారి. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ గోల్కొండలో ఒక కాలేజ్ ఉంది. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఈస్ట్ మారేడ్పల్లిలో ఒక కాలేజ్ ఉంది, చదవండి ఇవన్నీ చూడండి మీరు. ఓల్డ్ సిటీలో ఒక కాలేజ్ ఉంది. సో నిజామాబాద్లో ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది. సో గవర్నమెంట్ మెదక్లో ఒక ఉమెన్స్ కాలేజ్ ఉంది. జిఎంఆర్ పాలిటెక్నిక్ గజ్వెల్లో ఒక కాలేజ్ ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ అనమాట, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి చెప్తున్నాను మీకు. స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పక్కా యూటిలైజ్ అవుతుంది ఈ కాలేజెస్. మీరు ఎప్పుడు పనికి వస్తుంది అంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు, రైట్. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్, మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ. సో డియర్ స్టూడెంట్స్ మీకైతే పక్కా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది నాన్న, మీరు ఏం సఫర్ అవ్వకండి. సో ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఈ కాలేజ్ గురించి మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేయండి. సో రేటింగ్ చూడండి, అసలు ఇమేజెస్ చూడండి, కాలేజ్ గురించి తెలుసుకోండి కొంచెం, రైట్. సో డియర్ స్టూడెంట్ చెప్పిందంతా మీకు అర్థమైంది కదా పుష్పరాజ్, నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా నాన్న, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇంకా బెస్ట్ కోర్స్ గురించి కావచ్చు, అండ్ కౌన్సిలింగ్ ఎలా చేయాలనేది గురించి కావచ్చు, సో ఏ కాలేజ్లో వెళ్తే మనకు ఫ్రీ సీట్ వస్తుంది అనేది, సో ఈ టాపిక్ మీద ఇంకా వీడియో చేస్తూనే ఉంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోమమ్మ, ఓకేనా, రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ నాన్న.